ఈ 2026లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు రావాలన్నా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. జనరల్గా అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే మనకి ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఒక 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ గోల్డ్ అండ్ సిల్వర్, సెకండ్ వన్ ఈక్విటీ మార్కెట్స్, థర్డ్ వన్ రియల్ ఎస్టేట్. గోల్డ్ ఫస్ట్. లాంగ్ టర్మ్లో గోల్డ్ ఎప్పటికీ ఎవర్ గ్రీనే. బట్ ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు గోల్డ్ని ఆర్నమెంట్స్గా బై చేస్తారు. లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా ఫినాన్షియల్ ప్రాబ్లం వస్తే ఈ గోల్డ్ని సెంటిమెంట్గా భావించి అమ్ముకోవాలంటే ఆలోచిస్తారు. అందుకే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ మీద సరైనది కాదు. అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. బికాస్ ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక స్మాల్ పోర్షన్గా ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. అండ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిన సిల్వర్ గురించి మాట్లాడుకుందాం. కరెంట్లీ సిల్వర్కి డిమాండ్ ఎక్కువ ఉంది అండ్ సప్లై తక్కువ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, బ్యాటరీస్లో సిల్వర్ యూసేజ్ ఎక్కువ అవటం అండ్ సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇది అవసరం ఉండటం వల్ల సిల్వర్ రిక్వైర్మెంట్ ఎక్కువైంది. దానితోడు రీసెంట్గా చైనా గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ మీద రిస్ట్రిక్షన్స్ని విధించింది. దీనివల్ల కూడా సిల్వర్కి షార్టేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బికాస్ వరల్డ్లో సెకండ్ హైయెస్ట్ సిల్వర్ మైనింగ్ చైనా నుండి మాత్రమే జరుగుతుంది. అది మెయిన్ రీజన్. ఇలా సిల్వర్కి అన్ని రకాల షార్టేజ్ రావటం వల్ల డిమాండ్ ఎక్కువయ్యి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం అనేది రిస్కీ ఆప్షన్. మేబీ ఫ్యూచర్లో ఫాల్ అయ్యిద్దా అంటే చెప్పలేం. ఈ అన్సర్టెనిటీ తగ్గేదాకా వెయిట్ చేసి దాని అసలు వాల్యుయేషన్స్ వస్తాయి, అప్పుడు డెసిషన్ తీసుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ ఈజ్ ఈక్విటీ మార్కెట్స్. మన మార్కెట్స్ లాస్ట్ 1-2 ఇయర్స్ నుండి చాలా వాలటైల్ ఉంది. దీనికి కారణం యుఎస్లో ట్రంప్ గెలవటం అండ్ ట్రంప్ టారిఫ్స్ వేయటం అన్ని దేశాల మీద. ఇంకా చెప్పుకుంటే గ్లోబల్ అన్సర్టనిటీ, కామోడిటీస్ డిమాండ్, కంపెనీస్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టు పోస్ట్ చేయలేదు కొన్ని క్వార్టర్స్. సరిగ్గా చెప్పాలి అంటే బుల్ రన్ మార్కెట్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు కంప్లీట్లీ అక్యుములేషన్ పీరియడ్ నడుస్తుంది. అండ్ ఈక్విటీ మార్కెట్స్ అనేది లాంగ్ టర్మ్లో వెరీ గుడ్. అండ్ డెఫినెట్లీ బుల్ రన్ స్టార్ట్ అయితే మంచి ర్యాలీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైనా ఎస్ఐపి కానీ లంసమ్ కానీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇది మనకి మంచి టైం అనుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో చాలా స్కీమ్స్ అండ్ చాలా టైప్స్ ఉన్నాయి. అసలు ఏది ఎవరికి సూట్ అయ్యిద్దో తెలియదు. వాళ్ళ కోసం మేము మంచిగా మీకు గైడ్ చేస్తూ సూట్ అయ్యే స్కీమ్స్ సజెస్ట్ చేయగలం. అండ్ లాంగ్ టర్మ్లో ఎండ్ టు ఎండ్ కంప్లీట్గా సపోర్ట్ మా టీం నుండి ఇస్తాం. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈజ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని ప్లేసెస్లో మంచి భూమి ఉంది, కొన్ని ప్లేసెస్లో అస్సలు లేదు. ఫ్యూచర్ రియల్ ఎస్టేట్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి. ఎవరు ఊహించుండరు. ఎలా అంటే ఒక సర్టెన్ ప్లేస్లో ప్రైజెస్ చాలా పీక్కి వెళ్తాయి, ల్యాండ్ వాల్యూస్ బాగుంటాయి అండ్ కొన్ని ప్లేసెస్లో అసలు బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపించరు. ఇలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది. కంప్లీట్ రిస్క్ ఉండొచ్చు. తెలిసి తెలియక ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా చాలా పరిణామాలు చూడాల్సి వస్తుంది. మంచిగా ఇన్వెస్టిగేట్ చేసి ఫ్యూచర్లో ఎక్కడ స్కోప్ ఉంటుందని తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే బెటర్. మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీరు 2026లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పింక్ చేయండి.